వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొండగట్టు ఆంజనేయ స్వామి చిన్న జయంతి సందర్భంగా వచ్చిన ముడుపులు లెక్కింపు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో జీడీకే2 ఇంక్లైన్ గని మేనేజర్ వినతి పత్రం. ఫుట్పాత్లను ఆక్రమించుకొని వేసుకున్న షెడ్లను తొలగించిన మున్సిపల్ సిబ్బంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. వ్యవసాయంలో ఆంధ్రను మించిన తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కుటుంబంతో కలిసి భేటీ. పంజాబ్లోని మెగాలో హిప్నటిజం చేసి మహిళను మోసం చేసిన దొంగ బాబా. ఇక వివరాల్లోకి వెళ్తే, మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు, ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ తులసిరాము, ఎంపీడీఓ విఠల్, ఆర్ఐ సాయి శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, ఏపీఓ పౌలు మరియు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్, మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబేదారి మాన్ కిషన్, పాపయ్య, సత్యనారాయణ, మల్లారెడ్డి, సత్యం, భూమరామ్ రెడ్డి, విఠల్ గౌడ్, షేక్ మజార్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక వైట్ పేపర్ పైన రాసుకున్నారు కాబట్టి అది ఇప్పటి వరకు కూడా ఇక్కడ రికార్డు లేదు. మొన్న ధరలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే 90 కోట్ల అమ్మిన రైతు ఉన్నాడో ఆ రైతు మళ్ళీ ధరలు వచ్చేసారు. మేము వచ్చిన తర్వాత చాలాసార్లు అతన్ని అడుగుతున్నాము, అతను చేసిస్తలేడు. దాన్ని ఒకసారి మీరు కేర్ఫుల్ చేసుకొని మాకు సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి ఆర్డీఓ మేడం గారికి ఆ సమస్య అప్లికేషన్ ఏర్పడ్డ సందర్భంలో దీన్ని సమూలంగా ధరణిని తీసేయాలనే ఉద్దేశంతో వర్గాలకు మొత్తాలని ఆ రోజు 6 గ్యారెంటీల అమలు బాగా చెప్పారు. తప్పకుండా అది అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా ఈ భూభారతి అమలు చేయడం చాలా సంతోషకరం. దీనివల్ల రైతులంతా కూడా ఇంకా ఇప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా అవగాహన సదస్సు పెడుతూ రాంగ్ మీకు తెలుస్తుంది. భూమి అనేది శాశ్వతమైన హక్కు. తరతరాలు కాక ముఖ్యంగా నుంచి 100 సంవత్సరాల నుంచి ఎక్కడో ఆ హక్కులు మనకే ఉండాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేయబడినటువంటి చట్టం ఇది. మన తరతరాలు కూడా ఎక్కడ కూడా భూకంపం పడకుండా ధరణి పోర్టల్, భూదాన్, ఈ భూభారతి పోర్టల్ ద్వారా శాశ్వతంగా ఎలాంటి సరిహద్దు గొడవ లేకుండా మనకు శాశ్వతంగా దాన్ని మాడిఫై చేయాలంటే కూడా మనం తహసీల్దార్ ఆఫీస్ లో చేసుకోవచ్చు. కొన్ని కొన్ని క్లిష్టమైన పట్టా మార్పులు ఉంటాయి. పోయినా భూములకు ఓఆర్సించిన తర్వాత పట్టా మార్చాల్సిన అవసరం ఉంటుంది. జాగీర్ జమీందార్ భూములకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. కోర్టు కేసు ద్వారా వచ్చే భూములకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. 38E సర్టిఫికేట్, టెనెన్సీ సర్టిఫికేట్ ద్వారా వచ్చే పట్టా మార్పిడికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇటువంటి కాంప్లికేటెడ్ అన్ని కూడా ఆర్టీఓ లెవెల్లో పట్టా మార్పిడి చేసే అధికారం కూడా ఈ భూభారతి చట్టం మనకి ఇవ్వడం జరిగింది. సో తహసీల్దార్ లెవెల్లో కొన్ని మాడ్యూల్స్ పట్టా మార్పిడికి, ఆర్టీఓ లెవెల్లో కొన్ని మాడ్యూల్స్ పట్టా మార్పిడికి కూడా మనకి భూభారతి చట్టంలో ఉంది. ఇంతకుముందు ధరణి చట్టంలో ఏదన్నా మార్పు చేసినామంటే దాన్ని మళ్ళా తిరిగి చేయడం అనేది ఎవరి తరం కూడా కాదు, సివిల్ కోర్టు ఒకటే పవర్ ఉంటుంది. బట్ ఇప్పుడు తహసీల్దార్ లెవెల్ ఏదైనా పట్టా మార్పిడి జరిగితే అది తప్పు అని ఎవరికైనా అనిపిస్తే చేసే ముందు ప్రొసీజర్ ఫాలో అయ్యి అందరికీ నోటీస్ ఇచ్చి అందరికి తెలిసే విధంగా చేయడం అది ఒక ఎత్తు అయితే, చేసిన తర్వాత కూడా ఎవరైనా తప్పు అని భావించినట్టయితే భూభారతి గురించి వివరించడానికి వచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, ఆర్డీఓ మేడం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, రైతులందరికీ నమస్కారం. చాలా చక్కగా మరి మన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు గారు చాలా చక్కగా చెప్పారు. అయితే ప్రతి విషయాన్ని కూడా చిన్నగా చెప్పారు. మా గౌరవ దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు చెప్పిన విషయాన్ని అది వాస్తవము. ఎంతో మంది మండలంలో గిరిజన
మరి బలహీన వర్గాల వాళ్ళు ఎంతో అన్యాయం గురయ్యారు. ఎగ్జాంపుల్ నేను నా ముందరున్న రైతులు నీలమైన వాళ్ళు కాటాడుతారు. అది మన ఎంఆర్ఓ గారికి కూడా తెలుసు. అయితే గతంలో 60 ఏళ్ల కింద మరి కొన్న భూములను అది మేమే కాంగ్రెస్ ప్రభుత్వము రామ్మోహన్ సాగు డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు స్కూల్ బిల్డింగ్లు కట్టాము, వాటర్ ట్యాంకులు కట్టాము, ఇల్లు నిర్మిస్తున్నారు. అది దొడ్డిదారిన మరి ఒక డూప్లికేట్ లీగల్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దాన్ని గతం లోపల ఉన్న ప్రభుత్వం పెట్టిన దాని వల్ల మాకు ఇలాంటి చట్టము మరి సహకరించగా హైకోర్టు కూడా కేసు వేయడం జరిగింది. అలాగే చాలా చల్లపల్లి విలేజ్, సాలేపల్లి చాలా మంది రైతులు చాలా అగచాటు పడి వేల రూపాయలు, లక్షల రూపాయలు మరి వారు వెచ్చిస్తున్నారు. మరి ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం లోపల మరి ఈ భూభారత చట్టాన్ని తీసుకొచ్చారు. దానివల్ల మా రైతులకు న్యాయం అయితే మా టేక్మాల్ మండల పక్షాన మేమందరం కూడా రుణపడి ఉంటాం. మీకు చాలా చక్కగా మీ కార్యాచరణ ఉంది. కలెక్టర్ గారిని ప్రతి గ్రామంలో 2వ తారీఖు తర్వాత మరి రెవెన్యూ సదస్సులు పెట్టి మా అమ్మాయిలైన గిరిజనులు, బలహీన వర్గాలు అందరూ కూడా మరి ఇంట్లో సఫర్ అవుతారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని వారికి మళ్ళీ. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు మంగళవారం తెల్లవారుజామున కర్నూలు నగరంలోని బంగారుపేటలో నాటుసారా స్థావరాలపై కర్నూలు 2వ పట్టణ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు సమన్వయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు రాజశేఖర గౌడ్, రామకృష్ణారెడ్డి, కర్నూలు పట్టణ సిఐలు నాగరాజారావు, మాన్సూరుద్దీన్, నాగశేఖర్, కృష్ణ 5 బృందాలుగా ఏర్పడి దాడులు చేశారు. 65 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 1350 లీటర్ల నాటుసారా, బెల్లం కూట ధ్వంసం చేశారు. నాటుసారా కారకులైన ఒక వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కర్నూలు నగరం శివారు ప్రాంతం పెద్దపాడు రోడ్డు శ్రీరామ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడిన పోలీస్ అధికారులపై కేసు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు సి ఉమాదేవి కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అందరు పెద్దపాడు వాళ్ళనా? సీసీటీవీలు ఎక్కున్నారు. ఆయన ఫుట్బాల్ కోచ్. నా పేరు మహేష్. నేను ఉమాదేవి వాళ్ళ భర్తని. రాత్రి 8:30 సమయంలో ఇంట్లో ఉన్న మా డాడీని వ్యక్తిగతంగా ఇంట్లో నుంచి బయటకు పిలుచుకొని కొట్టడం జరిగింది. ఎలియాస్ వాసు భార్య, వాసు చిన్న కుమారుడు, నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున, ఉషారా అని, లక్ష్మణ, వీళ్ళందరూ కొట్టడం జరిగింది. దాదాపు 15 మంది కొట్టడం జరిగింది. నా భార్యని కత్తితో కొట్టడానికి, చంపడానికి వచ్చినారు. మా భార్య తప్పించుకొని చేయి లాగితే చేయికి మొత్తం తెగింది. ఇప్పుడు వరకు అయితే ఎమ్మెల్సీ చేయించినాము, ఎటువంటి స్పందన లేదు. ఎస్పీ గారిని కలిసినాము, డిఎస్పీ గారిని కలిసినాము, ఎటువంటి స్పందన లేదు. అక్కడి నుంచి యూనిఫామ్లో వ్యక్తులని, అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఇంటికాడ పిలుచుకొని మమ్మల్ని అడిగించడం జరిగింది. అయినా కూడా మేము ఎట్లా కూడా తప్పించుకొని పెద్ద ఆసుపత్రికి వచ్చినాము. మేము ఎమ్మెల్సీ చేయించినాము. ఎమ్మెల్సీ చేపిస్తుండగా మాకు సిఐ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు రండి మీకు న్యాయం చేస్తామని కాల్ వచ్చింది. పోతే మేము నన్ను, మా డాడీని, మా అన్న వాళ్ళని, నా భార్యని, మా అమ్మని అందరినీ 3rd డిగ్రీతో కొట్టినారు. వివిధ పేర్లతో దూషించారు, కులం పేరుతో దూషించినారు. సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుల్లో, సిఐ చంద్రబాబు నాయుడు 10 మంది కానిస్టేబుల్లో నా భార్యని ఎదురుపైన చేసి ఎలా అసభ్యపరంగా ప్రవర్తించినాడు. ఇప్పటి వరకైతే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము ఎట్లా పడితే అట్లా కొట్టినాడు. మా డాడీ 2 నెలల క్రితము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినాడు. 3 నెలలు హాస్పిటల్ అడ్మిట్ అన్నాడు. 2 నెలలు మేము ఎస్పీ గారిని అడుక్కొని మేము 3 నెలలు ఎస్పీ గారికి
అర్జించుకొని మేము మాకు ఫుల్ శాలరీ రావాలని కోరుకొని మేము చేసినాము. అయినా కూడా మమ్మల్ని ఒక నెల తర్వాతనే మాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. మా డాడీ ఎట్లా కొడతారు సార్, మా డాడీని డిపార్ట్మెంట్ వాడు 36 ఏళ్ళ సర్వీస్ ఉన్న వ్యక్తిని కొడుతున్నారు సార్, మా డాడీకి ఏమైనా అయితే ఎవరు సార్ అంటే లంచా కొడక చచ్చిపోతే చచ్చిపోయి రాని ఇట్లా పడితే ఎట్లా మాట్లాడిన సిఐ గారిని ఖచ్చితంగా ఇప్పుడు మీ డిమాండ్స్ మమ్మల్ని ఎస్ఐ మేడము, సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుల్ వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడం జరిగింది. ఈ పాపని అసభ్యంగా ప్రవర్తించిన కత్తితో దాడి చేసిన వాసు కుమారుడు, వాసు తల్లి, భార్య వాళ్ళందరినీ శిక్షించాలి. కంపల్సరీగా వాళ్ళందరినీ శిక్షించాలి. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తిని ఇట్లా కొడితే సామాన్య మనుషుల పరిస్థితి ఏందని మేము ఒకసారి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, ఇంకా రేపు పొద్దున 10 మందికి అన్యాయం జరగవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా మాది వచ్చేసి పెద్దపాడు, నా పేరు మహేష్, నా భార్య పేరు ఉమాదేవి, నా భార్యకి న్యాయం కావాలని కోరుకుంటున్నాను. గోదావరిఖని పట్టణంలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ కమిటీ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి పోచమ్మ బోనాలతో రేణుక ఎల్లమ్మ బోనాలు, జమదగ్ని ఎల్లమ్మల కళ్యాణ మహోత్సవం కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. కాగా సోమవారం రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపించేలా దేవాలయం వద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. కళ్యాణం కోసం పాలపోరుక కూరాలు పట్టడంతో పాటు పుట్టధ్వని కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్టధ్వని కార్యక్రమంలో భాగంగా పుట్టకు జలాభిషేకం చేయడానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరాగా గౌడ శెట్టిలు తమ ఆటపాటలతో హూసారెత్తించారు. ఈ గోదావరిఖని పట్టణం లోపల అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నటువంటి యొక్క శ్రీ రేణుకామాత దేవాలయానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత అభినందనలతోటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఈ మాసం 2వ తారీఖు నుండి గత మాసం 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు నిన్నటి నుండి కూడా మళ్ళీ పూజా కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతున్నవి. ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో గౌడ సంఘం అనే కాకుండా కూడా అనేక రకాల వ్యక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. నిన్న వైభవంగా పోచమ్మ బోనాలు జరిగినాయి. ఈరోజు పుట్టధ్వని కార్యక్రమం ఉంటుంది. రేపు ఎల్లమ్మ కళ్యాణం నిర్వహించుకోబోతున్నాము. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈ యొక్క గుడి సమితి సభ్యుల ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం ఉత్సవ సమితి ఆధ్వర్యం లోపల అందరికీ కూడా రేపు ఎల్లమ్మ బోనాలకు ఆహ్వానంగా భావించుకొని రావాలని కూడా మా యొక్క మనవి. ఇది సనాతన ధర్మంలో భాగంగా దేశ సంస్కృతికి అనుకూలంగా సాంప్రదాయబద్ధంగా కులానికి సంబంధించినటువంటి కులదేవత అయినటువంటి శ్రీ రేణుకామాత, మరి అన్ని కులాలకు సంబంధించినటువంటి యొక్క రేణుకామాత ఈ యొక్క అమ్మవారు అందరూ కూడా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకోవాలని కూడా మేము భావిస్తున్నాము. గ్రామదేవతగా కులదేవతగా కాకుండా గ్రామదేవతగా కూడా ఈ యొక్క దేవాలయాన్ని గోదావరిఖని పట్టణ ప్రజలకు అందరికీ కూడా మేము అంకితం చేసినామని కూడా ఈ నిత్య పూజలు ఉంటాయి. అందరూ కూడా ఈ యొక్క పూజలలో పాల్గొని ఏదైనా అసౌకర్యానికి గురైనట్లయితే అన్యతా భావించకుండా మాకు సకాలంలో సహకరించాలని కూడా గోదావరిఖని పట్టణ ప్రజలందరికీ కూడా మనవి. మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇతర రంగాలలో పనిచేస్తున్న అందరికీ నమస్కారం. స్థానికంగా నిర్మించబడిన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం పునఃప్రతిష్ఠ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈ నెల ఏప్రిల్ 20, 21, 22, 23 రోజులలో కళ్యాణ కార్యక్రమం తలపెట్టినాము. అందులో భాగంగా మొదటి రోజున బంద కార్యక్రమము మరియు జోగి కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. నిన్నటి రోజు ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గౌడ కుటుంబ సభ్యులు పోచమ్మ బోనం ఎత్తుకొని అందరికీ ఊరు పోచమ్మ అయిన చౌరస్తాలో నెలకొల్పబడిన పోచమ్మకు బోనాలు సమర్పించి విజయవంతంగా పోచమ్మ మొక్కులు నిర్వహించుకున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణంలో భాగంగా మొదటి ఘట్టం మన హిందూ సాంప్రదాయ ప్రకారం పాలపొరక, ఐరన్లు ఎత్తడం, పుట్టకు గని తీసుకొని రావడం, కూరాళ్ళ కార్యక్రమము జరుగుతున్నాయి. అదేవిధంగా రేపు అనగా మంగళవారం మన రామగుండం నియోజకవర్గం మరియు రామగుండం పారిశ్రామిక ప్రాంతం అంతా అంగరంగ వైభవంగా ఎప్పుడు ఈ గౌడ కుల బాంధవులందరూ ఒక తాటిపైకి వచ్చి ఎల్లమ్మ తల్లి బోనాలను సమర్పిస్తారనే విధంగా రేపు సాయంత్రం 5:30 గంటలకు మెయిన్ చౌరస్తా నుండి గౌడ శెట్టి కళాకారులచే నృత్యాలు,
పటం వేసి విన్యాసాలతో హిందూ సాంప్రదాయ ప్రకారంగా మా గౌడ కుల బాంధవులు మరియు మా పెద్ద మనుషులు యువకులు అందరూ కుటుంబ సమేతంగా బోనాలు తీసే శోభయాత్ర ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ సంపన్న వర్గాల ప్రజలు కులమతాలకు అతీతంగా అమ్మవారి ఆశీస్సులు ఈ శోభయాత్రలో పాల్గొని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కులదైవము గౌడజనులకు కులదైవమైన రేణుకా ఎల్లమ్మ అందరికీ ఎలవేలుపు గనక ఎప్పుడు ఈ నగరము ఈ గ్రామము మరియు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క సంపన్న వర్గాలకు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండడం వల్ల అన్ని విధాలుగా అందరికీ మంచి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మరియు అన్ని ప్రభుత్వ రంగాల సంస్థ అధికారులకు, అనధికారులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున అందరినీ కోరుకుంటాను. జై గౌడ, జై గౌడ, జై గౌడ, జై రేణుకా ఎల్లమ్మ తల్లికి. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి పిలుపు మేరకు మంగళవారం ఉదయం జీడీకే 2లో వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో గని కార్మికులను కలిసి వారి సమస్యలను తెలుసుకొని యూనియన్ తరపున అధ్యక్షురాలు కవితక్క ఇటు కేసీఆర్కు, కేటీఆర్కు సమస్యలపై పరిష్కారం చేసే విధంగా మాట్లాడదామని ఆయన అన్నారు. కలిసి పోరాటంలో భాగంగా వడ్డపల్లి శంకర్ మాట్లాడారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా అన్ని బావులు డిపార్ట్ల మీద వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఉద్దేశం ఏంది అని అంటే మరొకసారి ప్రైవేటీకరణ అంశంపై కుట్ర జరగబోతూ ఉన్నది. ఇలా కాంగ్రెస్ సర్కార్ కావచ్చు లేదా సింగరేణిలో గెలిచినటువంటి గుర్తింపు సంఘం కావచ్చు లేదా దానికి సంబంధించి ఏఐటీసీ, ఐఎన్టీసీలు అంతా కూడా దాన్ని ఆపకుండా మరొకసారి కుట్ర జరిగేటువంటి ఆలోచన ఉన్నది. దానితోని ఇలా కార్మిక వర్గం అంతా కూడా దూరము అంటే ఉద్యోగాలు రాకుండా ఇలా సింగరేణికి దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే టీబీజీకేఎస్గా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఏదైతే ఈ బొగ్గు బ్లాక్లకు సంబంధించి బయట కానీ ఇక్కడ కానీ ఉన్నటువంటి అన్నీ కూడా మనకే కేటాయించాలా ఇదని చెప్పేసి అని గతంలో తీసుకున్నటువంటి విధానానికి ఇవ్వాలా ఇదని చెప్పేసి అని మన బొగ్గు బ్లాకులు మనకే ఇవ్వాలా ఇదని చెప్పేసి అని ప్రైవేట్న జరగకుండా కుట్రను అడ్డుకునేటువంటి దానిలో భాగంగానే మనము ఇలా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక రకాల పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే కార్మికులకు సంబంధించినటువంటి అనారోగ్యాన్ని బారిన పడుతున్నటువంటి దానిలో భాగంగా ఇలా రెఫరల్స్కు పోతే ఇబ్బంది జరుగుతూ ఉన్నది. రెఫరల్స్ ఎలాంటి షరతులు లేకుండా అంబులెన్సులు లేవనేటువంటి పేరుతోని లేదా డాక్టర్ లేడనేటువంటి పేరుతోని మొత్తం అంతా కూడా ఇలా దానికి సంబంధించి ప్రజల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా, కార్మికుల అసౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఇలా కార్మికుల హక్కులకు సంబంధించి కానీ కార్మికుల కుటుంబాలకు సంబంధించినటువంటి రెఫరల్ చేసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అలా అన్నింటినీ కూడా ఏదైతే సీదా అంటే మన భాషలో చెప్పాలి ఏదంటే సాఫ్ సీదా ఇలా కార్మికులను పంపించేటువంటి విధంగా రెఫరల్ చేసేటువంటి విధంగా ఎలాంటి షరతులు లేకుండా చేసేటువంటి విధంగా చేయాలా ఇదని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాం. మూడవది, ఇంత పెద్ద ప్రాంతమైనటువంటి సింగరేణిలో RG123 ప్రాంతానికి సంబంధించి చూసినట్టయితే మంచినీళ్ళు ఒకసారి పచ్చగా కానీ ఒకసారి ఎర్రగా కానీ ఒకసారి నల్లగా కానీ లేదా అనేక రకాల కలర్ఫుల్గా వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కానీ తెల్లగా ఉన్నటువంటి ఆ నీరే చూడేటువంటి పరిస్థితి లేదు. స్నానం చేసుకోవడానికి కూడా పనికిరానటువంటి ఈ నీళ్ళను మనం తీసుకొని అనారోగ్య బారిన పడుతున్నాం. కాబట్టి ఇలా కార్మికులకు RO ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసరి 10 చేసారు. 10 మేము అప్లై చేస్తే 5 ఇచ్చారు. దాంట్లో 2 పని చేయకుండా 2 పని చేస్తున్నాయి, 3 పని చేయడం లేదు. కాబట్టి ఇలా కార్మికులకు ఇంటింటికి ఉన్నటువంటి క్వార్టర్లో కానీ నల్లలు కానీ సరఫరా చేసినటువంటి ప్రాంతంలో మంచినీటిని స్వచ్ఛమైన నీరుని ఇవ్వాలి ఇదని చెప్పేసి అని డిమాండ్ చేస్తూ మేము తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నది. కాబట్టి ఇలా కార్మిక వర్గం అంతా దాన్ని గుర్తించి సమీకృతం కావాలి ఇదని చెప్పేసి అని
తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే ఇప్పటి వరకు గెలిచినటువంటి సంఘం ఏఐటీస్ కానీ ఐఎన్టీసీలు కానీ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా నిమ్మకు నీరెత్తినట్లు అన్నీ మేమే చేస్తున్నామని పోజులు కొట్టడం తప్ప ఏమీ చేయలేదు. ఇలా కార్మిక వర్గం అదంతా గుర్తించి టీబీ కేసుగా రేపు రాబోయే రోజులన్నీ మీయే అయిదని చెప్పేసి అని కార్మిక వర్గం అంతా కూడా ఆదరించి అన్నా మీరు బావుల మీదకి రండి, మీ టీబీ కేసుకు రేపు ఓటేసి గెలిపించుకొని గతంలో డిపెండెంట్ ఉద్యోగాలు ఏ విధంగా తీసుకున్నామో, రెఫరెన్స్ తల్లిదండ్రులకు ఏ విధంగా తీసుకున్నామో, ఏసీ లాంటివి కానీ కార్మికులకు ఇబ్బంది లేకుండా ఇవాళ కరెంటు బిల్లు లేకుండా అనేక రకాల హక్కులు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో టీబీ కేసు నాయకత్వం లేదు, కేసీఆర్ గారితో సాధ్యమైంది. కాబట్టి మీరు మా బావుల మీదకి రండి, మీరే రేపు రాబోయే రోజుల్లో గెలుస్తారనేటువంటి నినాదాన్ని వాళ్ళు ఇచ్చి అతుక్కున్నటువంటి పరిస్థితిని మనం మీ ద్వారా తెలియజేస్తూ జై తెలంగాణ. కుప్పంలో వైఎస్ఆర్సీపీ నుండి జనసేనలోకి 15 మంది చేరిక. కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో 15 మంది యువకులు పార్టీలోకి సోమవారం చేరారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను నాయకత్వాన్ని ఆకర్షితులై కుప్పం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి చెందిన 15 మంది యువకులు జనసేన పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికలు రానుండడంతో కూటమి నాయకులకు మద్దతుగా పనిచేయాలని సూచిస్తూ జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి జన సైనికుడు కృషి చేయాలని నరేష్ తెలిపారు. వారిని జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి కుప్పం జనసేన ఇన్ఛార్జ్ నరేష్ ఆహ్వానించారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కూటమి ప్రభుత్వంకి దక్కుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పరిధిలోని వడ్లమూరు గ్రామంలో ముందుగా పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌడ చైర్మన్ తుమ్మల రామస్వామి, వడ్లమూరు సర్పంచ్ దేవల్ల దుర్గా వరలక్ష్మి, దేవి సతీష్ కుమార్ తదితరులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ ఎక్కలేకపోతున్నాం మనం, తిరుపతి పెట్టాలి. ఆయన అంత పవర్ ఉంది ఆయన దగ్గర. రోజు కూడా చాలా కష్టపడతాడు, 24 గంటలు పనిచేస్తాడు. 24 గంటలు కూడా పని గురించి రెండో ఆలోచన లేదు. ఎప్పుడు పని చేయాలి, డెవలప్మెంట్ జరగాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మీరు చూసారు, రోడ్లన్నీ వెళ్ళాలంటే భయపడిపోరు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు జారిపోతుందేమో నాకు భయం వేసింది. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయా?
ఆ రోడ్లు బాగైపోయినాయి, 8 నెలలు అయిపోయినాయి. బ్రహ్మాండంగా రోడ్లు అన్నీ బ్రహ్మాండంగా. మనకి ఏ పోయినా బాధ లేదులే, మనం ఎందుకులే, ఓట్లు వేస్తారు అందరూ గొర్రెలు కదా, డబ్బులు ఇచ్చేస్తారు వచ్చేస్తారని ఉన్నాడు. మా ఊడు నేను ఎక్కాను అంటే అది మీరందరూ ఓట్లు వేసారు, పనిచేసేవాడికి ఎట్లు వేసారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు అమ్మా ఈ 5 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో మీరు అన్నీ కూడా చూస్తున్నారు కదా. మరి 5 సంవత్సరాలు జరగలేదు, ఈ 5 సంవత్సరాలు జరుగుతుంది. మన పెద్దాపురంలో మంచి పార్క్ మీరు చూస్తారు, వెళ్తారంటే పార్క్ ఎడితే రాజుగారు కడితే దాన్ని తాళమే చేశాడు. తాళం మనం గుర్రాల సెంటర్కి వెళ్ళి చూశారు ఈ మధ్యకాలంలో మీ సెంటర్కి చూడలేదు, వెళ్ళదమ్మా ఒకసారి చూడండి వెళ్ళి ఎలాగుందో. అలాగే సామర్కోట సెంటర్కి వెళ్ళండి, గడేస్తామో ఎలాగుందో చూడండి. ఇవన్నీ కూడా చేస్తున్నాం, పార్కులు చేస్తున్నాం, జిమ్ములు చేస్తున్నాం. ఇవన్నీ కూడా జిమ్ములు కూడా మీ లేడీస్ కూడా జిమ్ములు చేస్తున్నాను నేను కదా. మా వంతు మేము చేయాలి కదా అంటే మీ ఆస్తి పంచుకొని తల్లిదండ్రులను రోడ్డున పడేసిన కొడుకులు. కరీంనగర్ జిల్లా కలెక్టర్కు చెప్పుకుందామని వచ్చిన వృద్ధ దంపతులు. తల్లికి ఆపరేషన్ జరిగినా కూడా పట్టించుకొని కొడుకులు. 10 సంవత్సరాలుగా తల్లిదండ్రులను తిడుతూ కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్న కొడుకులు కోడళ్ళు. కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం గంగిపల్లి గ్రామానికి చెందిన రేగుల నర్సయ్య, లక్ష్మి అనే వృద్ధ దంపతులు తమ కొడుకులు అన్నం పెట్టడం లేదని కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడానికి వచ్చారు. భూభారతి కార్యక్రమం ఉండడంతో అధికారులు ప్రజావాణి రద్దు చేశారు. చేసేదేమీ లేక కలెక్టరేట్ ఆవరణలోని చెట్ల కింద కూర్చుని కన్నీటి పర్యంతం అయ్యారు. తమ కొడుకులు ఆస్తి మొత్తం పంచుకొని కనీసం బుక్కడు బువ్వ కూడా పెట్టడం లేదని అధికారులు స్పందించి తమను ఆదుకోవాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. 10 ఏళ్ళే నన్ను గోసపుచ్చుకొని నా ఆయేషం తల్లికి ఆపరేషన్ అయినా రాలేదు. 5 రోజులు ఏసీ రూములు ఉన్నా కానీ కొడుకు రాలే, కోడలు రాలే. అయ్యా కొడుకు రాలే, కోడలు రాలే, ఎవ్వరు రాలే. ఇక వచ్చినాక మళ్ళీ కొట్టుడు తిట్టుడు. ఎవ్వరు మా చుట్టాలు చెప్పినా, ఏ కులపళ్ళు చెప్పినా, టౌన్కు పోతే టౌన్ చూద్దాం కలగంటలేరు. పోలీస్ టౌన్లో 10 పేపర్లు ఇచ్చినాం, ఎవ్వరు ఇచ్చినా కానీ ఎవ్వరేం గైకొంటలేరు. లంచాలు పెట్టుడు, మళ్ళీ వచ్చుడు, అన్నీ గొడవలు అవుతానే బాంచను. ఇది బాధలు. అయ్యా ఈ దండం పెడితే బాంచను. ఇంత మా పాతకు ఏం పేరు? రేగుల నర్సయ్య నా పేరు. రేగుల లక్ష్మి. ఇద్దరా కొడుకులు? 2 కొడుకులు. బిడ్డలు లేరు? బిడ్డలు ఒక బిడ్డ ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.